ముగ్గురు మనుషులు కలిసినప్పుడు అంటూ ఉంటాం కదా, ముగ్గురు కలిస్తే పని పాడవుతుంది అని. కానీ ఈ మాటని మనం అప్పుడు ఎందుకనో? మన దేవుళ్ళైన త్రిమూర్తుల విషయం వచ్చినప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వాళ్ళు కూడా ముగ్గురేగా. అదేవిధంగా త్రిదేవతలు కూడా ఉన్నారు. లక్ష్మి, పార్వతి, సరస్వతి. వీళ్లకంటే ఎక్కువ శుభప్రదం ఇంకెవరుంటారు? అందుకని ముగ్గురు కలిస్తే పని నష్టమవుతుంది అన్నది అది ఒక అవాస్తవం. అలాగే త్రిమూర్తులు, త్రిదేవతలు సత్యం. మీరు ఒక విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి, సత్యం పక్షాన ఈశ్వరుడు ఉంటాడు. మీ అందరికీ అలాంటి వాళ్ళు చాలామంది కలుస్తారు. వాళ్ళు మిమ్మల్ని అవాస్తవాలపైన నమ్మకం ఉంచమని చెబుతారు. కానీ మనం మన దృష్టిని, బుద్ధిని వివేకంతో ఉపయోగించాలి.